తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు అనే దానికన్నా నా దర్శి నియోజకవర్గం కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. నేను ఎప్పుడు కూడా మన వాళ్ళందరూ వచ్చారా, నేను ఎప్పుడు అన్న అని పిలుస్తాను, పెద్దవాళ్ళ తండ్రి సమానుల్ని అంకుల్ అని పిలుస్తాను, లేడీస్ నక్క అని పిలుస్తాను అని చూస్తాను. కానీ మన బీజేపీ వాళ్ళు వచ్చారా, జనసేన, మీ అందరికి కూడా తెలిసే ఉంటది మన వాళ్ళందరూ వచ్చారా లేదా అని చూస్తాను. ఎందుకంటే అందరూ నాకు అన్ని పార్టీల వాళ్ళు, అందరూ నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబ సభ్యులు. మీరు చూస్తుంటే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా తేడా చూపించలేదు, చూపించబోను కూడా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు సుపరిపాలన అందిస్తున్నాము. పెన్షన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల్ని 4,000 రూపాయలు చేసి అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. అట్లాగే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్. దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకు 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే మన కూటమి ఎన్డీఏ చేస్తున్న విజయాలు ఒక్కటే కాదు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా లబ్ధి పొందే ప్రతి ఒక్కళ్ళు ఆ లబ్ధిదారులకు తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి సంక్షేమం అందిస్తున్నారు, ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు అని మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు. కానీ మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక విధ్వంస పాలన. మన ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఎలా అయితే క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయో రాష్ట్రానికి, అప్పుడు ప్రజలు ఎలా అయితే ఆలోచన చేశారో ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలని, గత ప్రభుత్వ పరిపాలన వల్ల అంతకన్నా దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం వెళ్ళిపోతే ప్రజలంతా ఈ అరాచక పాలన వద్దు, ఈ విధ్వంస పాలన వద్దు అని ఒక తీర్పు ఇచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు డిపార్ట్మెంట్ వైజ్ గా చేసుకున్న అభివృద్ధి ప్రతి ఒక్క ఆఫీసర్స్ చెప్పారు. నేను మళ్ళీ అది కొత్తగా చెప్పదలుచుకోవటం లేదు. మీ అందరూ కూడా నా కష్టాన్ని చూస్తున్నారు. కొన్ని ఊరు పుట్టినప్పటి నుండి లేని రోడ్లు కూడా ఈ 2 ఏళ్లలో వేసుకోగలిగాము. అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటంలో రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్నాను. దర్శి నియోజకవర్గం ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఆలోచించి సీఎంఆర్ఎఫ్ అందించడంలో చాలా కష్టపడి పనిచేస్తున్నాము. అందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మనకి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ళకి వచ్చేది ఒకటే ఎలక్షన్ కాదు. ప్రతిదీ చిన్న ఎలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. మనం ప్రభుత్వం చేసే మంచి పనుల్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాలను తిప్పికొట్టాలి. రేపు లోకల్ బాడీస్ మీ ఎలక్షనే నా ఎలక్షన్ అన్నట్టుగా నేను కష్టపడతాను. అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక సుస్థిరమైన పాలన ఉండాలి, ఒక నిరంతర పాలన ఉండాలి, ప్రభుత్వం కొనసాగాలి. ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు బాగుండాలా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, దర్శి నియోజకవర్గం భవిష్యత్తు బాగుండాలన్నా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నా ప్రభుత్వం కొనసాగాలి. దానికి ఒక మంచి నాయకత్వం ఉండాలి, సుస్థిరమైన పాలన, నిరంతర పాలన ఉండాలని సందర్భంగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దర్శి నియోజకవర్గానికి 4 రోజుల ముందు వస్తే నాకు 1,00,000 ఓట్లు వేసిన అందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనాలు. కుటుంబంలా కలిసికట్టుగా ముందుకెళ్తూ దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడాలి. ప్లస్ మీ అందరూ ఒక్కటి, మిమ్మల్ని మీరు అట్లాగే కొంతమందికి తెలియజేయాలి, ప్రశ్నించుకోవాలి. గతంలో ఎందుకు దర్శిలో పనులన్నీ ఆగిపోయాయి? గత ప్రభుత్వ పరిపాలనలో ఎందుకు టీటీడీ కళ్యాణ మండపం పనులు స్టార్ట్ అవ్వలేదు? ఎందుకు స్పోర్ట్స్ స్టేడియం ముందుకెళ్ళలేదు? ఎందుకు డిగ్రీ కాలేజ్ రాలేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్? ఎందుకు డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ అవ్వలేదు? ఎందుకు ఒక బస్ షెల్టర్ వేయలేకపోయారు?
కోరుకుంటున్నాను. స్పీచ్ ముగించే ముందు ఒక మాట, గత ప్రభుత్వం నా ఎస్సీలు నా ఎస్టీలు అని వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. అండ్ దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న ఎవ్వరు కూడా అంబేద్కర్ భవన్ కి కానీ ఏది స్థలం కేటాయించడం కుదరలేదు. కానీ నేను ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించడం జరిగింది. అందుకు గాను రేపు నిర్మాణానికి కూడా నా వంతుగా నేను 1 లక్ష రూపాయలు ఫండ్ ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. అట్లాగే అందరూ కూడా ముందుకు వచ్చి మనం త్వరలో ఇక్కడ కమిటీ హాల్ అది ఫినిష్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన.